దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దొండకాయలు ముందుగా శుభ్రంగా కడిగి మనకి నచ్చిన సైజులో కోసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, కొంచెం నూనె, పచ్చి కొబ్బరి, కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి, కొంచెం కరివేపాకు, కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవన్నీ కొంచెం దోరగా ఎగించాలి, మాడకుండా ఎగించాలండి. ఇందులో ఉల్లిపాయ గట్ట ఏమి వేయకుండా చాలా సింపుల్గా కోసి పెట్టుకున్న దొండకాయలు కొద్దిగా ఉప్పు అండి, కొంచెం కారం, కొద్దిగా పసుపు. సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేయాలి. చూడండి, వాటర్ ఏమీ లేదు, అడుగు మాడలేదు. ఇలాగ సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్దీ ఫ్రై అండి ఇది. పచ్చి కొబ్బరి తురుము, దొండకాయకి ఎప్పుడు పచ్చి కొబ్బరి తురుమే బాగుంటుందండి. దొండకాయకి, గోరుచిక్కుడు ఇటువంటి వాటికి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడే కొద్దిగా చాలకపోతే లైట్గా కారం కూడా వేసుకోవచ్చు. టేస్టీ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని అన్నానికి తినొచ్చండి, కలుపుకొని చపాతీ కూడా తినొచ్చు. నూనె లేకుండా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం అయితే సరిపోద్దండి.